హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియో వచ్చేసరికి ఆఫ్రికాలో గిన్నీ కొనాక్రీలో అయితే ఉన్నామండి. ఇప్పుడు కోజాలో మ్యాజికల్ ఎగ్జిబిషన్ అయితే చేశారు. అక్కడికైతే మనం స్టార్ట్ అయ్యామన్నమాట. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అక్కడ మ్యాజికల్ ఎగ్జిబిషన్కి కోజా వెళ్ళాం కానీ అక్కడ మాకు ఎంత ఖర్చు అయింది, లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. మేము ఇప్పుడైతే బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యామండి కోసాకి. మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి అరగంట అయితే టైం అయితే పట్టిందండి. ఇదండి వాలీబాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ మన క్రికెట్ ఎంత ఫేమస్, వాలీబాల్ అంత ఫేమస్ అనమాట. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యామన్నమాట. బండి అయితే పార్క్ చేయాలన్నమాట. అన్ని కార్లే ఉన్నాయి, మాదే బైక్ ఉంది, పర్లేదులేండి. అయితే బండి పార్క్ చేసినందుకు 100 రూపాయలు అనమాట. బండి పార్క్ చేసిన తర్వాత ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. ముగ్గురికి 60,000 అయితే టికెట్ అయిందనమాట. ఎంతంటే 60,000 అంటే మన ఇండియన్ రూపీస్లో 600 అండి. ఓన్లీ ఎంట్రన్స్కి 600 అయిందంటే లోపల ఎంత ఖర్చు ఉంది, ఎంత రేట్లు అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం కదా, దాన్ని స్కాన్ చేస్తున్నారనమాట. స్కాన్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నారు. తర్వాత ఆ ట్యాగ్ని మనకైతే హ్యాండ్కి అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఇంకా చిన్నపిల్లలకి వచ్చేసరికి ఈ ట్యాగ్ మీద ఏం చేశారంటే మన పేరెంట్స్ నెంబర్ని వాళ్ళకి రాశారనమాట. ఎందుకంటే ఇంతమంది జనం ఉంటారు కదా, లోపల ఒకవేళ తప్పిపోయినా పిల్లలు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చని. వీళ్ళ ఆలోచన తెలివితేటలు అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడ ఇలా బోర్డు పెట్టారు కదండి, వచ్చిన వాళ్ళందరూ అక్కడైతే పిక్స్ అయితే దిగుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఫ్రెంచ్ కంట్రీ అనమాట. ఇది మొత్తం టోటల్ ఫ్రెంచ్ అనండి. ఇంగ్లీష్ అయితే ఏమీ మాట్లాడలేదు, ఏదో లైట్గా అనమాట. ఇంకా ఇద్దరు నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫ్రంట్ తండ్రి కూతురు ఇద్దరు. ఇంకా నేను వెనకాల బ్యాక్ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట, చిన్నగా వీడియో తీసుకుంటా. ఇంకా లొకేషన్ వచ్చేసరికి లోపల ఎగ్జిబిషన్ లొకేషన్ అయితే చాలా చాలా అయితే బాగుందనమాట. సేమ్ నాకు ఇది చూసేసరికి ఏం గుర్తొచ్చిందంటే షష్ఠి అయితే గుర్తొచ్చిందండి. మా ఊరు షష్ఠి అయితే గుర్తొచ్చింది అనమాట. ఆ బొమ్మలు అవి మనకి ఎలాగా స్నాక్స్ ఐటమ్స్ అలా ఉండే, సేమ్ ఇక్కడ కూడా అలా ఉందనమాట. ఇంకా నేను ఆ షష్ఠికి వెళ్ళలేదు అన్న లోటు అయితే నాకు ఇక్కడ తీరిపోయిందండి. ఎందుకంటే మనకు డిసెంబర్లో షష్ఠి ఉంది కదండి, ఆ షష్ఠికి వెళ్ళలేదు. ఇండియా వెళ్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అనమాట. ఇంకా ఇక్కడైతే ఆ లోటు అయితే తీరిపోయిందంటే మా అమ్మ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా ఇండియా వెళ్తే అన్నీ తిరుగుద్ది అనుకున్నాం కానీ ఇక్కడే మొత్తం తిరిగేసింది అనమాట. ఫుల్ అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా బాబు కూతురు ఇద్దరు అయితే ఫుల్గా తిరిగేస్తున్నారు. ఇంకా దానికి ఛాయిస్ వదిలేసామన్నమాట. ఇంకేంటంటే దాన్ని ఏది ఎక్కుతాము, నీకు ఏదో ఎక్కుతావో చూసుకో అని చెప్పి. ఎందుకంటే మనం ఎక్కమన్నది వాళ్ళు ఎక్కరు కదా, ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది ఎక్కిద్దామన్న కాడకైతే అనుకున్నాము. ఇదిగో సేమ్ ఇలాగండి. జంప్ చేసి అవి అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. కొన్ని న్యూ ఐటమ్స్ ఒక సైడ్ ఉన్నాయి, జంప్ చేసాయని ఒక సైడ్ అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే నేను ఇది అంటే పిల్లలందరూ ఎగురుతారు కదండి, దాన్ని బట్టి చూసి తనకు కూడా అలాగా వెళ్తానందనమాట. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారేంటి అనుకున్నారు. ఇక్కడ టిక్ టాక్ అయితే ఫేమస్ అనమాట. ఇక్కడ బ్యాండ్ అయితే చేయలేదనమాట, అది కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఓన్లీ ఆడినందుకు ఒక పావు గంట అండి టైమింగ్. ఆడినందుకు మన ఇండియన్ రూపీస్లో 100 రూపాయలు అనమాట. ఇంకా మా అమ్మాయిలు ఆడుకుంటే నేను ఈ లోపు అయితే ఈ చిన్న క్లిప్ అయితే తీసుకున్నానండి. వాళ్ళ పని అది, మన పని ఇది కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత మనకి సేమ్ టెస్ట్లో ఎలా పెడతారో స్నాక్ ఐటమ్స్ అయితే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఇంకా అలా చూసుకుంటా వెళ్ళాం. ఇంకా ఏం ఐటమ్స్, ఇంకా ప్లేయింగ్ ఐటమ్స్ ఏమున్నాయి అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి టిక్ టాక్ లాగా సేమ్ ఇది కూడా జంపింగేనండి. టిక్ టాక్ లాగా అయితే ఏర్పాటు చేశారు. ఇంకా వేరే చోటకి వెళ్దామన్నా ఇంకా స్కూల్ పిల్లలు అయితే క్యూ కట్టేశారు. ఇంకా క్యూలో నిలబడే బదులు మనం వేరేదేమన్నా చూసుకుంటే బెటర్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఎగో టిక్ టాక్ ఎక్కుతానందనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళే తీసుకువెళ్ళి షూ అని విప్పేసి వాళ్ళ దగ్గరుండి ఒక పావు గంట ఆడించి ఇస్తున్నారండి. ఇది కూడా 100 రూపాయలండి. సేమ్ మన ఇండియాకి ఇక్కడికి ఏమీ తేడా అయితే లేదనమాట. సేమ్ అక్కడ కాస్ట్ అంతే, ఇక్కడ కూడా కాస్ట్ అంతే. తర్వాత గుర్రా ఎక్కుతానందండి. ఈ గుర్రా ఎక్కినందుకు కూడా 100 రూపాయలే అనమాట. ఆ గుర్రా ఎక్కేలోగా మనం ఈ లోపు క్లిప్లు అయితే తీసేసుకున్నామండి. గుర్రా ఎక్కింది ఏది ఎక్కినా 100 రూపాయలండి. కొన్ని అయితే వేరే కాస్ట్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఫుల్ వీడియోలో అయితే చూపిస్తానమాట, చూసేయండి. ఇంకా అలా ఈ క్లిప్ అయిపోయిన తర్వాత బొమ్మలు అమ్ముతున్నారు. అలా ఇంకో సైడ్కి అయితే వెళ్ళామండి. ఇంకా సరే బొమ్మలు మళ్ళీ పట్టుకుని ఏం తిరుగుతాంలే అన్న కాడికి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామని రిటర్న్ అయితే బొమ్మలు అయితే చాలా తీసుకున్నాం. ఇంకా ఒక్కోసారికి వాళ్ళ క్లాత్ ఐటమ్స్ అనమాట, మన ఏం లేవు ఇక్కడ. ఓన్లీ వీళ్ళే ఉన్నారు కానీ పిల్లలు అయితే రచ్చ చేసేసారండి. అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మేము వచ్చేసరికి ఈవినింగ్ 5:30కి అలా బయలుదేరామండి. కొంచెం నైట్ టైం అయితే బాగుంటుంది కదా అని. ఎక్కడ చూసినా స్కూల్ పిల్లలే అండి.
5:30కి అలా బయలుదేరాము. ఎందుకంటే ఈయన ఆఫీస్ వరకు అది అయిపోయిన తర్వాత మేము 5:30కి అయితే బయలుదేరామనమాట. ఇంకా వీళ్ళు ఇంకా ఏమన్నా ఐటమ్స్ అవి ఇవి ఇక్కడ ఏంటి డ్యాన్స్ చేస్తున్నారు. టిక్‌టాక్ అండి సూపర్ చేస్తారు వీళ్ళు టిక్‌టాక్ అయితే. మన ఇండియాలో బ్యాన్ అయింది కానీ ఇక్కడైతే బ్యాన్ అయితే అవ్వలేదనమాట. ఇంకా అలా వెళ్ళాము. ఇంకా అలాగే ఇక్కడైతే కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయండి. చాలా కొత్త ఐటమ్స్ అయితే పెట్టారనమాట. ఈలోపు ఇక్కడ ట్రైన్ అయితే కనిపించింది. ట్రైన్ ఎక్కుతా నేను అందనమాట. ఇంకా ట్రైన్‌కి టికెట్ తీసుకున్నాం. ట్రైన్ వచ్చేసరికి రూ. 150 అండి. ఇక్కడ వచ్చేసరికి 15,000 మన ఇండియన్స్ రూపీస్‌లో రూ. 150. ఈ ట్రైన్ వచ్చేసరికి 5 రౌండ్స్ అనమాట. 5 రౌండ్స్ తిరిగినందుకు రూ. 150 అనమాట. అది కూడా 5 రౌండ్లు అయిపోయినాయండి. 5 రౌండ్లు అయిపోయిన తర్వాత అలాగా మ్యూజిక్ వచ్చి ఊగుతుందనమాట. అలా ఎక్కుతానండి. అది ఎక్కినందుకు 5,000 అండి ఇక్కడ డబ్బుల్లో. అంటే మన ఇండియన్స్ రూపీస్‌లో రూ. 50 అనమాట. అది కూడా దాని ఆనందం అది ఎక్కుతానని అడుగుతుందండి. అది కూడా దాని ఆనందం అయితే తీరిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే అలాగా చూసుకుంటూ వచ్చాము. ఇది వచ్చే ఫుడ్ కోర్ట్ అండి. మనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పెడతారు కదా! ఇక్కడ ఏంటంటే నూడిల్స్, లోకల్ ఫుడ్డు, అవి కెబాబ్స్ అవి అనమాట. మనం ఎప్పుడు ఇంకా అవి టేస్ట్ చేయలేదు. ఇంకా కొంచెం దాని ఫ్రంట్‌కి ఎదురుకొచ్చేసరికి ఇది ఉందనమాట. ఈ రాజకుమారి దీని పేరు రాజకుమారి. దీనికి ఇది టికెట్ అయితే వస్తుంది. సేమ్ ఈ టికెట్ వచ్చేసరికి 15,000 మన ఇండియన్స్ రూపీస్‌లో రూ. 150 అనమాట. ఇది కూడా వచ్చేసరికి రూ. 150 అనమాట. ఇది కూడా వీళ్ళ దగ్గరుండి 5 రౌండ్స్ అంట. చిన్నపిల్ల కదండి బాగా 2.5 ఇయర్స్ అండి పాపకి 2.5 ఇయర్స్ అండి. ఇంకా వాళ్ళ దగ్గరుండి అయితే ఆడించారనమాట. ఎక్కడ పడిపోద్దని చెప్పి చాలా బాగా అయితే ఆడించారు. ఇంకా టైం అయిపోతుంది ఇంకా అయిపోతుంది అనుకున్నాము. ఇంకా వాళ్ళ దగ్గరుండి చూసుకుని బాగా 5 రౌండ్స్ అయితే బాగా ఆడించారనమాట. తను కూడా ఫస్ట్ 3 రౌండ్లు తను ఆడించాడు. తను ఎక్కింది ఎందుకంటే 2.5 ఇయర్స్ అండి పాపకి. ఎక్కడ పడిపోద్ది ఏంటి అని చెప్పి ఇంకా నైట్ చీకటి పడిపోతుందనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం కదండి బొమ్మలు. ఈ బొమ్మలు అయితే తనకి ఇష్టమైనవి తనే వేరుకుందనమాట. ఎందుకంటే ఎదురు ఉంటాయి కదా వాళ్ళు పెడతారు కదండి. తనకి ఇష్టమైనవి చూసుకుంది. తనకి ఇష్టమైనవి అయితే కొన్నామన్నమాట. ఇంకా ఆ బొమ్మలు కొని బ్యాక్ సైడ్ నుంచి రావాలండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి లైటింగ్స్ అవి అయితే పెట్టారనమాట. ఓన్లీ ఈ లైటింగ్స్ లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని ఫోటో తీసుకున్నందుకు 35,000 అనమాట. అంటే మన ఇండియన్స్ రూపీస్‌లో రూ. 350 అనమాట. ఇదిగోండి ఎందుకంటే మేము తెలియక ఫ్రంట్ వెళ్ళిపోయామండి. వాళ్ళు ఏమన్నారంటే బ్యాక్ సైడ్ నుంచి రావాలంట. మనకి ట్యాగ్ అయితే వేసి అదిగోండి బొమ్మలు పట్టుకుని వెళ్తున్నాను. ట్యాగ్ వేశారు కదండి. ఆ ట్యాగ్ని ఏంటంటే ఇక్కడ రిమూవ్ చేసి వాళ్ళకి చూపించేసి వెళ్ళాలంట. ఎందుకంటే ఆ ట్యాగ్ మళ్ళీ లోపలికి ఎంట్రన్స్ మనం వెళ్ళిపోయామనుకో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్యాగ్ని అక్కడ రిమూవ్ చేసి మనకైతే బయటికి పంపించడం అయితే జరిగిందనమాట. ఈ ఐడియా కూడా చాలా అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలన్నమాట. ఇంకా నేను వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఆఫ్రికాలో వచ్చేసరికి మ్యాజికల్ ఎగ్జిబిషన్ మ్యాజికల్ పార్క్ ఎగ్జిబిషన్ అయితే ఇలా జరిగిందంటే బాయ్ బాయ్ టాటా. ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి చాలా బొమ్మలు కావాలంటే తీసుకోండి. బొమ్మలు కావాలంటే